హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? ఈరోజు సొరకాయ కూర చేసుకునేదానికి రెడీ చేసుకున్నాను. పెద్దవి కానీ సొరకాయలు ఒక రెండు, అవి 4 తుంటలుగా ఉన్నాయి. గ్రైండబుల్లో తీసుకొని వచ్చా. అవి బాగా పై తాటని ఎత్తేసి మన పచ్చడిని ఎత్తేసాను, పై తొక్కని ఎత్తేసి. ఇప్పుడు అవి లోగా ఉండే కండంతా, కండంటే కండ కాదు, మామూలుగా కాయలే, పై తొక్క మాత్రమే పచ్చడి చేశాను. మామూలుగా ఇప్పుడు సొరకాయ బీరకాయ వచ్చేసి కూర చేస్తున్నాను. శనగకాయ పప్పులు, వేరుశనగ పప్పులు, బీరకాయ పులుసు అనేది చేస్తున్నాను. తిరగబాత పెట్టి క్లీన్ చేసుకొని దబరా పెట్టి ఆయిల్ వేడెక్కేసినాక తిరగబాత మామూలే కదా, అన్నీ వేసేసుకొని తిరగబాత గింజలు, ఎర్రగడ్డలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ తిరగబాత అనేది బాగా వేసేసుకొని మసాలాలు వేసుకుంటున్నాను. ఇక్కడ చూపించిన విధంగా పసుపు, ఉప్పు, ధనియాల పొడి, మిరప్పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకొని బాగా టమోటాలు అన్నీ మగ్గినాక ఈ బీరకాయ ముక్కలు అనేది వేసి మగ్గనిచ్చి ఈ మసాలాలన్నీ వేసేసుకొని ఉప్పు అని బాగా కలుపుకుంటున్నాను. ఈ బాగా కలుపుకునేటప్పుడు మనం కొద్దిగా నానబెట్టుకునే వేరుశనగ పప్పులు కూడా తీసేసి దాంట్లోనే వేసేసి బీరకాయలోని బాగా కలుపుకోవాలి. ఇలా 4 దిక్కులన్నీ కలుపువేసుకొని మసాలాలన్నీ బాగా ఎగిరిపోయినాక మనకు చింతపండు కొద్దిగా నానబెట్టుకుందాము. ఆ చింతపండు పులుసు అనేది కూడా కొంచెం దీంట్లో పోసేస్తే ఉడికేస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. అన్నం లేకైనా దేంట్లోకైనా. కొద్దిగా అదే నేను ఒక చేతితో వీడియో తీస్తే ఒక చేతితో పోయలేని అని చెప్పి పక్కన పెట్టేసేసి మొబైల్ అనేది పోసినాను. నీళ్ళు మనకు కావాల్సినంత పులుసు వచ్చేట్టుగా. ఇప్పుడు లాస్ట్లో అయిపోయింది, ఉడికిపోవచ్చింది కూర. కొంచెం అదే కొత్తిమీర కడుక్కొని బాగా క్లీన్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయా లేదా సమానంగా చూసుకొని ఉడికిపోవచ్చింది. స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇలా చాలా టేస్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నేను అనేది వీడియోలు మీకు అనేది చాలా వరకు రీచ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి కొంచెము.